మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది మేడం మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. వెల్లంపాట్లు ప్రారంభమయ్యేది 9 గంటలకు అట్లా స్టార్ట్ అయితే సో ప్రస్తుతానికి ఇక్కడ స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, అలాగే వర్షం అప్డేట్ కూడా మీకు ఇస్తాను. వర్షం అయితే నిన్న రోజంతా అంటే ఇప్పుడు ఫాగ్ అంటాం కదా, అయితే చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ నో ఇంకా దిగుమతి వస్తుంది. ఈ చిరుజల్లులు మాత్రం పడుతూనే ఉన్నాయి. ఇంకా మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో కొన్ని ఏరియాల్లో పడుతూ ఉంది, మళ్ళీ నిలుస్తుంది, పడుతుంది, నిలుస్తుంది, అట్లయితే జరుగుతుంది. అయినా శనివారము దట్టు గుర్తుపెట్టుకోండి. ఇంకా నిన్న వర్షం పడుతూనే ఉన్నా కూడా దిగుమతి ఏం తగ్గలేదు. దిగుమతి పెరిగింది, ఒక 5-10% దిగుమతి ఎక్కువగానే ఉంది. 6 గంటల వరకు స్టాక్ అయితే నేడపైన ఒక 5-10% కొంచెం పెరిగింది. ఇంకా ఈ తర్వాత కూడా ఇంకా టైం ఉంది కాబట్టి, ఎందుకంటే నిన్న అంతా వర్షం పడుతుంది, కొన్నిసార్లు బండ్లు లేట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. వర్షానికి దిగుమతి ఎట్తో పోల్చుకుంటే పెరిగింది. ఇంకా క్వాలిటీ కూడా ఎంత మాత్రం ఉంటుందో మీకు కూడా ఐడియా ఉంటుంది, ఇంకా మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతానికైతే మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి అయితే ఈరోజు ఒక 5-10% దిగుమతి పెరిగింది. ఏముందో స్టాక్ కొంచెం అంటే నిన్న వర్షము ఇది పడుతూ ఉన్నా కూడా దిగుమతి ఏం తగ్గలేదు. నిన్నటితో పోల్చుకుంటే ఒక 5% కొంచెం ఎక్కువగానే ఉంది. ఇంకా నిన్న ములకల చీరు అయితే తర్వాత 620 రూపాయలు సూపర్ టాప్ ములకల చీరు మార్కెట్లో ధర అయితే పెరిగింది. తర్వాత 6:30, 6:45 అప్పుడైతే ధర అయితే పెరిగింది నిన్న ములకల చీరు మార్కెట్లో వచ్చేసి. మీకు ఎవరికైనా తక్షణంగా బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూతరాలకున్న సైడ్లో కొమ్మలకి బాగా పనిచేస్తుంది. అందుకే కాయ సైజులకి, షైన్లకి మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి.